ప్రేమలో పడి దొంగగా మారింది ఓ అమ్మాయి. చదువును కూడా మధ్యలోనే వదిలేసి ప్రియుడి జల్సాల కోసం దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకుంది. 2 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతూ చివరికి కటకటాల పాలైంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న యువతికి ఇబ్రహీంపట్నానికి చెందిన కృష్ణంరాజుతో 3 ఏళ్ల క్రితం పరిచయం అయింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. కృష్ణంరాజు నిరుద్యోగి కావడంతో అతని జల్సాల కోసం దొంగగా మారింది ప్రియురాలు. సిటీ బస్సులు ఎక్కి పక్కనే ఉన్న విద్యార్థుల బ్యాగుల్లో నుంచి డబ్బులు, నగలు, సెల్ ఫోన్లు చోరీ చేసింది. ప్రియురాలు చోరీ చేసిన నగలు, సెల్ ఫోన్లను కృష్ణ అమ్ముకుని క్యాష్ చేసుకునేవాడు. ఈ డబ్బుతో ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లు అంటూ జల్సాగా తిరిగేవారు. అయితే బస్సుల్లో చోరీలు ఎక్కువ అవుతుండటంతో నిఘా పెట్టిన పోలీసులు ఈ చోర ప్రేమికుల గుట్టును రట్టు చేశారు. వీరిపై ఇప్పటికీ 7 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ అమ్మాయి కృష్ణ అనేవాడితో కొంచెం లవ్లో పడింది. లవ్లో పడి దొంగతనాలు చేయడం నేర్చుకుంది. ఈ అమ్మాయి దొంగతనాలు ఏ విధంగా చేస్తుందంటే బస్సులో ఎక్కుద్ది స్టూడెంట్ లాగా. ఈ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ తర్వాత ఆ అమ్మాయి లాగానే చదువుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళ దగ్గర పర్సులు ఉంటాయి. ఆ పర్సులో నిదానంగా జిప్ తీసి అందులో లాగేయటం, ఆ పర్సులు తీసుకోవడం, ఆ విధంగా సెల్ ఫోన్స్ తీసుకోవడం, వాటిలో గోల్డ్ కూడా ఉంటుంది, గోల్డ్ తీసుకోవడం, ఈ విధంగా దొంగతనం అలవాటు పడింది. క్యాష్, గోల్డ్, సెల్ ఫోన్స్ ఇవన్నీ కూడా తీస్తుంటుంది. తీసేసి సెల్ ఫోన్స్ వీడి ఫ్రెండ్కి అమ్మడానికి ఇస్తుంది. వీడు అమ్ముతాడు. ఆ డబ్బులు పెట్టి ఇద్దరు కలిసి లగ్జరీ చేసుకుంటారు. ఈ విధంగా అమ్మాయి దొంగతనాలకు అలవాటు పడిపోయి టౌన్లో చాలా దొంగతనాలు చేసింది. ఆల్రెడీ 7 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిల్లో కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ రిజిస్టర్ అని వాటిల్లో వీళ్ళని అరెస్ట్ చేసి ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.